హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా అండి. ఇంట్లో కొబ్బరి ఉంటే మాత్రం ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ శాతం కొబ్బరి లడ్డూలు చేస్తుంటాం కదా, ఇలా ఒకసారి కొబ్బరి హల్వాని అయితే చేసేయండి. దీనికోసం అయితే కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరిని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు బెల్లం వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇలా జీడిపప్పు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. జీడిపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసేసుకోవాలండి. ఇలా కొబ్బరి వేసేసుకొని కొబ్బరి నుండి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలకే మనకి కొబ్బరి అనేది చక్కగా ఫ్రై అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. కావాలంటే కొబ్బరి ముక్కలు లేదంటే బాదం ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను. ఇలా ఒక 2-3 నిమిషాలకే మనకి హల్వా అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి అయితే కొబ్బరి హల్వా చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారండి. మీరు కొంచెం ఇలాచీ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. నేనైతే ఇలాచీ లేదని వేయలేదు. ఇలాచీ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా హల్వా లాగైనా తినేయచ్చు, లేదంటే ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని బర్ఫీలాగా కూడా కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే హల్వా లాగా పిల్లలు తింటారనేసి అలాగే ఉంచాను. కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం 2-3 నిమిషాలకి అయితే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా 2 నిమిషాల్లోకి ఈ కొబ్బరి హల్వా చేసుకోండి. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కింద నాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.